నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి అందుతున్న వార్త ప్రకారం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ అలాగే కూటమికి మద్దతు ఇస్తున్నట్టు కూడా చిరంజీవి గారు ప్రకటించారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు ఈ ఈ పరిణామాన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? ఇది ఒక విధంగా చెప్తే మంచి సుపరిమాణం అమ్మా. ఎందుకంటే మెగాస్టార్ గారికి కూడా చాలా మంది లక్షలు, కోట్లలో అభిమానులున్నారు. యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సో, వారు ఈ విధంగా ముందుకొచ్చి ఈ ఉదయం నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఇది అభినందనీయం. హ్మ్. సో, చూసుంటారు పోయినసారి గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్‌లో నాట్ ఓన్లీ చిరంజీవి గారు, మిగతా ప్రముఖ డైరెక్టర్లు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఈ విధంగా చాలా మంది 'దిల్ రాజు' గారు ప్రముఖులందరూ కూడా వచ్చి హ్మ్. వాళ్ళు పెట్టిన ఆంక్షలు, వాళ్ళు పెట్టిన ఈ టికెట్ల విషయంలో హ్మ్. అయన్నీ మాకు ఆమోదయోగ్యంగా లేదు. దానివల్ల మేము చిత్ర పరిశ్రమ నష్టపోతుందని చెప్పినా కూడా, ఈవెన్ రైట్. చిరంజీవి గారు అంత స్థాయిలో ఉండి కూడా, వాళ్ళు 2 చేతులు జోడించి కూడా అభ్యర్థించడం జరిగింది జగన్ హ్మ్. హ్మ్. గారిని. అవును సార్. అయినా సరే ఆయన కరుణించలేదు. ఇంకొక న్యూస్ ఏంటంటే, సాధారణంగా ఇటువంటి స్టార్సో లేపోతే ఇంత సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తులు ఎవరినైనా కలవడానికెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా అది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అయినా, ఇల్లయినా సరే ఆ ఇంటి దగ్గరే దిగి ఇంట్లోకెళ్ళడం అనేది సహజం. అవును దగ్గర సార్. దగ్గర కార్లు కూడా ఎక్కడో దూరంగా పార్క్ చేయించి, ఒక హ్మ్. కిలోమీటర్, 2 కిలోమీటర్‌లో వీళ్ళందరినీ కూడా నడిపించారని కూడా మనం విన్నాము. హ్మ్. సో, ఇటువంటి తరుణంలో చిరంజీవి గారు ఈ విధంగా బయటకొచ్చి మద్దతు ప్రకటించడం అనేది అభినందనీయం. ఇదొక పరిమాణం. సో, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదో మన సీఎం రమేష్ గారికి, పంచకర్ల రమేష్ గారికి ఏదో ఇద్దరు ముగ్గురికి వారు మద్దతు ప్రకటించినట్టుగా నాకున్న ఇన్ఫర్మేషన్. సో, హ్మ్. దాన్ని పూర్తిగా ఎక్స్‌టెండ్ చేసి ఏదైతే ఈ కూటముందో, ఎన్‌డీఏ కూటముందో టీడీపీ, సార్. బీజేపీ, జనసేనకి హ్మ్. పూర్తిగా మొత్తం 175 మందికి మొత్తం ఈ యొక్క 25 ఎంపీ స్థానాలకు కూడా వాళ్ళు మద్దతు ప్రకటిస్తే బావుంటుందనేది నా అభిప్రాయం. అదే విధంగా చిరంజీవి గారు ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా తలమానికంగా ఉన్నారు. సో, వారు బయటకొచ్చిన ఈ సందర్భంలో మిగతా వాళ్ళు కూడా చాలా మంది బాధితులున్నారు. చాలా నిర్మాతలు గాని, ఇటు యాక్టర్స్ గాని, యాక్ట్రెస్ గాని, హ్మ్. ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూటర్సు అందరూ బాధితులే. సో, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకొచ్చి వాళ్ళు ఈ కూటమికి మద్దతు ప్రకటించి, ప్రజల్ని జాగృతపరిచి, సో, రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్నా, ఈవెన్ సినిమా పరిశ్రమ భవిష్యత్తు బాగుండాలన్నా, ఇప్పుడు సినిమా పరిశ్రమ బాగుంటే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. రైట్. రైట్. ఎంతోమంది టెక్నీషియన్ సినిమా అంటే ఏదో ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్ కాదు కదమ్మా! అవును దాంట్లో సార్. ఉన్న సాంకేతిక నిపుణులు గాని, అసిస్టెంట్స్ గాని, సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి, సో, హ్మ్. ఇదొక నిజంగానే ఒక మంచి శుభపరిమాణం. సో, మిగతా వాళ్ళు కూడా బయటకొచ్చి దీని మీద ఫుల్ ఎక్స్‌టెండ్ చేస్తే బావుంటదని నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ గతంలో మనం చూస్తే ఒక ఇంటర్వ్యూలో పోసాని గారైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు హ్మ్. అప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి మనం ఒక ఇంటర్వ్యూలో చూసాం. ఎలా మాట్లాడారు చిరంజీవి గారు, మీకు వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారని చెప్పేసి మనము అప్పుడే తను చెప్పడం జరిగింది. అంటే హ్మ్. ఇదంతా నిజంగా జరిగిందంటారా? ఇదంతా మరి మెగాస్టార్ గారికి నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి నెగెటివ్ అయ్యే అవకాశం, అంటే నెగెటివ్ చేద్దామని ఇలా చేశారా? ఏంటి అసలు? వార్నింగ్ అంటూ ఏం లేదమ్మా. ప్రతి ఒక్కళ్ళు బాధితులే గదా! హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారు కూడా వారు మిగతా బయట ప్రొడ్యూసర్ సినిమాల్లో యాక్ట్ చేస్తారు. వాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టి 'రామ్ చరణ్' గారు ఈ మధ్య ఒక కంపెనీ పెట్టి ఆయన కూడా సొంతంగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు కదా! అవును సో, సార్. వాళ్ళు కూడా ఎంత నష్టపోయారు, ఎన్ని వందల కోట్లు నష్టపోయారన్నది వాళ్ళకి కూడా తెలుసు. సో, హ్మ్. ఓన్లీ రాష్ట్ర శ్రేయస్సు కోరం ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అనే ఒక ఏకైక నిర్ణయంతో తీసుకున్న నిర్ణయం కాదు. సో, హ్మ్. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాధితులే. అన్ని వర్గాలు బాధితులే. హ్మ్. హ్మ్. సో, కాబట్టి ఇది వార్నింగ్ అనే కన్నా సో, ఒక మంచి శుభపరిమాణం. జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాల్ని, అకృత్యాల్ని ఖండించి వారు ఇచ్చిన పిలుపుగా మనం తీసుకోవాలి గానీ, ఇది వార్నింగ్ ఏముందమ్మా? ఇప్పుడు పోసాని ఒక మంచి రైటరు, ఒక అవును. పరుచూరి బ్రదర్స్ అనే వాళ్ళ దగ్గర కూడా శిష్యరికం చేశాడాయన. సో,
ఆయన సినిమాల్లో ఆయన కామెడీ కానీ, ఆయన టైమింగ్ కానీ చాలా బావుంటుంది. నాకు నచ్చుతుంది. కానీ వ్యక్తిగతంగా ఈ మధ్య ఆయన రాజధాని స్త్రీల గురించి, రాజధాని రైతుల గురించి, అదే ప్రాంతంలో పుట్టి పెరిగి, అక్కడ ఉన్న సాధక బాధకాలు, అక్కడున్న కష్ట నష్టాలు అన్నీ చూసిన వ్యక్తిగా ఉండి కూడా, కనీసం స్పృహ లేకుండా, నీచాతి నీచంగా, సంస్కారం లేకుండా పోసాని మాట్లాడే నైజం చూసినప్పుడు నాకు కూడా యావగింపు కలిగింది. చాలా చీదరింపు కూడా కలిగిందమ్మా. సో, అతన్ని హ్మ్. మనం పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఎలా ఉందంటే ధృతరాష్ట్రుడి కళ్ళకి గంతలు కట్టుకున్నట్టుగా ఉంది. ఈ పోసానైనా, ఈ వేరే ఎవరైనా సరే హ్మ్. జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకునే వ్యక్తులను చూస్తుంటే, ఎన్ని జరుగుతున్నాయి కదమ్మా కళ్ళ ముందు. అవును. రాజధాని రైతులు గత 5 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు కదా! హ్మ్. ఎంతోమంది అసువులు బాసారు కదా! హ్మ్. ఎంతోమంది ఇప్పుడు సాధారణంగా రైతు ఎలా ఉంటాడంటే అమ్మ, రైతు బిడ్డలు ఏదైనా పై చదువులకెళ్తాము, లేపోతే ఏదైనా వ్యాపారాలు చేస్తామంటే, రైతుకి, భూమికి పేగుబంధం లాంటిది. అవును. అటువంటిది రైతులు వాళ్ళ సొంత బిడ్డల ప్రయోజనాల కోసమే భూమి తాకట్టు పెట్టరు, భూమిని అమ్మరు. హ్మ్. అటువంటి రైతులు స్వచ్ఛందంగా దగ్గర దగ్గర 33,000 ఎకరాల చిలుకు ముందుకొచ్చి, ఒక హ్మ్. హ్మ్. నాయకుడు మాట నమ్మి, ఒక నాయకుడిని విశ్వసించి, వాళ్ళంత త్యాగం చేసిన త్యాగదనులను కూడా మీరు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు మనుషులనుకోవాలా? లేపోతే వీళ్ళని ఎవరితో పోల్చాలన్నది నాకైతే అర్థం కావట్లేదమ్మా. ఇదవుతే హ్మ్. మాత్రం మంచి శుభపరిమాణం. హ్మ్. వార్నింగులన్నీ పక్కన పెట్టండి. ఇది వార్నింగులు ఇవ్వడానికి, లేపోతే సవాళ్లు చేయడానికి, లేతే తొడలు కొట్టుకోవడానికి కాదు. ఇది హ్మ్. ఈ తరుణం రాష్ట్రానికి ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఆల్రెడీ రాష్ట్రం 20, 30 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయింది. ఇక హ్మ్. మీదట మళ్ళీ వైఎస్ఆర్‌పీ కానీ, గవర్నమెంట్ గాని అధికారంలోకొస్తే ఇంక రాష్ట్రం కోలుకోదు కాదు కదా! మీరు కొన్ని ఇంగ్లీష్ సినిమాలో చూసుంటారు. అబాండెడ్ విలేజెస్ అని. ఆ! ఒక వ్యక్తి ఎలా లోపలికి విలేజ్‌కెళ్ళినప్పుడు కొన్ని పరిమాణం వల్ల ఊళ్ళు ఎక్కడ చూసినా కళేబరాలు, జంతు కళేబరాలు, మనుషుల యొక్క అస్థిపంజరాలు, ఆ ఇళ్ళన్నీ కూలిపోయి, ఇళ్ళన్నీ శిథిలావస్థలో ఉంటాయి. అదే అవును. పరిస్థితి ఆంధ్రాకి రాబోతది. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకొస్తే జరిగేది ఇదే. కాబట్టి హ్మ్. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరవండి. ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి. మీ గళాన్ని విప్పండి. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రా అక్కడున్న యువత భవిష్యత్తు కోసం మ వీళ్ళంతా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నానమ్మా. సరే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్‌లుగా అయితే ఎవరు లేరు. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే చిరంజీవి గారు కూటమికి మద్దతు పలుకుతున్నాను అని ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? డెఫినిట్‌గా సెట్ బ్యాకే కదమ్మా! ఇప్పుడు చిరంజీవి గారికంటూ కూడా ఆయనకంటూ కూడా అమోఘమైన ఫ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అవును. చిరంజీవి గారొచ్చారంటే రేపొద్దున రామ్ చరణ్ గారొస్తారు. రామ్ చరణ్ గారొచ్చారంటే అల్లు అర్జున్ గారొస్తారు. అల్లు అర్జున్ గారొచ్చారంటే రేపొద్దున చిరంజీవి గారి మేనల్లుడొస్తారు. చిరంజీవి గారి మేనల్లుడొస్తే రేపొద్దున నాగబాబు వస్తాడు. నాగబాబు గారి కూతురొస్తది. నాగబాబు గారి కొడుకొస్తాడు. సో, ఆళ్ళది ఒక పెద్ద మెగా ఫ్యామిలీ కదమ్మా ఇండస్ట్రీలో. అవును. సో, అవును సార్. వాళ్ళకంటూను ఎవరికి వాళ్ళకే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళకంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నారు గాబట్టి, ఇది హ్మ్. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సెట్ బ్యాక్ అవుతుంది. హ్మ్. కూటమికి ప్లస్ అవుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు దీని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందంటారా? అంటే స్టార్ క్యాంపెయిన్ అంటే సినిమా గ్లామర్ వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచెళ్ళి తీసుకొచ్చి వాళ్ళనేమన్నా క్యాంపెయినర్‌లుగా పెట్టే అవకాశం ఉందంటారా? మేబీ ఉన్నారు కదమ్మా! కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్‌లు ఉన్నారు గదా! మీరు హ్మ్. జెప్పినట్టుగాను ఈ 'పోసాని', 'ఆలీ', 'ఎక్స్', 'వై', 'జెడ్' ఉన్నారు కదమ్మా! డెఫినిట్‌గా వాళ్ళు కూడా రంగంలోకి రావచ్చు. ఏముంది? హ్మ్. అంటే మెగాస్టార్ హ్మ్. ఇమేజ్‌ని, ఆ క్రేజ్‌ని అందుకోవడానికి అంత అంత ఆ స్థాయిలో అయితే ఎవరు లేరు కదా సార్! మరి మన వైసీపీలో చూస్తే మనం. అది మాత్రం నిజమమ్మా. దరిదాపుల్లో అంటే చిరంజీవి గారి ఇమేజ్ ముందు, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు, ఆయనకున్న దీని ముందు వాళ్ళెవరు కూడా దిగదుడిపే అమ్మ. అది హ్మ్. ఏమాత్రం పని చేయదు కూడా. హ్మ్. అది సో, 100% ఇది చిరంజీవి గారి యొక్క ఇమేజ్ ముందు వాళ్ళు కష్టం. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నన్నొక్కడిని చేశారు. ఒంటరిని చేశారు. మీలోకి నేనొక్కడినే వస్తున్నాను. నేను చాలా అభివృద్ధి చేశాను. 99% నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని చెప్పేసి తను అంటే చెప్తున్నారు. ప్రజల్లోకెళ్ళిన ప్రతిసారి మాట్లాడుతున్నారు. మరి నిజంగా 99% హామీలను నెరవేర్చారా? నిజంగానే రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా? ఇప్పుడు ఒంటరి అని ఎందుకనుకుంటున్నావు నువ్వు? ఒంటరి ఎవరు చేశారు? ఒంటరి నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు షర్మిల గారున్నారు. షర్మిల గారికి
తండ్రి తనాంతరం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో సంపాదించిన సంపాదన అంతా కూడా మూట కట్టుకుని నువ్వే పెట్టుకుంటే ఎలాగా? ఆవిడకి హ్మ్. వాటా ఇచ్చుంటే ఇప్పుడు టీవీల్లోనో, పేపర్‌లోనో, నీ పవర్ ప్రాజెక్టుల్లోనో, లేకపోతే నీకున్న భూములు, నీకున్న భవంతుల్లో వాటా ఇచ్చుంటే ఈరోజు నీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా! హ్మ్. ఆయన, ఆయన జైల్‌లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణం, అన్న పంపించిన బాణం అని జెప్పి ఆవిడ అవును పాపం సార్. ఊరూరా తిరిగి కష్టకాలంలో పార్టీ అధికారంలోకి రావడానికి సో, శతవిధాలా ఆవిడ ప్రయత్నించింది. సో, హ్మ్. ఆవిడే స్వయంగా జెప్పారు కదా! నేను మా అన్నని నా వాటా గురించి ప్రస్తావించినప్పుడు, ఆ తాడేపల్లి ప్యాలెస్‌లో నా గొంతు నులిమి పట్టుకొని గోడకేసి కొట్టాడు మా అన్న గూడా జెప్పింది. సో, హ్మ్. ఎవరు సో, దాని వలన ఏమైంది? ఇటు నీ మేనల్లుడు, నీ మేనకోడలు, నీ బావగారు అనిల్ గారు అందరూ దూరమయ్యారు గదా! హ్మ్. అలాగే నీ సొంత బాబాయి, నీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని, నీ హ్మ్. రాజకీయ నీకు రాజకీయ స్వార్థం కోసం ఆయన్ని హత్య చేయించడం జరిగింది. సో, రైట్ ఈ సార్. రోజున సునీతమ్మ గారు గాని, సునీతమ్మ గారు కుటుంబ సభ్యులు గాని, అందరూ నీ పిన్ని గాని, నీ అక్కలు, చెల్లాయిలు అందరూ దూరమయ్యారు. ఇది హ్మ్. స్వయంకృతప్రాదం. నీకు ని నీ నిన్ను నిన్నుగా ఎవరు బయట పెట్టలేదు. నిన్నుగా నిన్ను ఒంటరిని చేయలేదు. ఇది నువ్వు చేజేతులా చేసుకున్న నీ స్వయంకృతప్రాదం ఇది. నువ్వు రైట్ సార్. చేసుకున్నది నీ స్వార్థం కోసం, నీ రాజకీయ స్వలాభం కోసం, నువ్వు చేసిన ఈ యొక్క మారణకాండలో లేతే నువ్వు చేసిన ఈ దాష్టికాల్లో నువ్వు ఒంటరివాడివయిపోయావు. హ్మ్. హ్మ్. రైట్ సార్. సో, రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. రైట్.